యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకోవాలి. ప్రతి దినము ప్రార్థన మరవవద్దు, వాక్యము ధ్యానించటం మరవద్దు. పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట ఆగవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనము. యెహోవాను హతుక్కును అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకోవద్దు. షండు నేను ఎండిన చెట్టు అనుకోవద్దు. చాలా మందిలో ఎలా ఉంటుందంటే, నేనొక పాపిని, నేనొక బలహీన్ని, నేనొక దుర్మార్గుని, నేను ఘోరమైన వ్యక్తిని, ప్రభు నన్ను కనికరించాడు అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దు అంటుండు. చూడండి, షండు నపుంసకులుగా ఉంటున్న వారి కొరకు, వారి విషయంలో నిజంగా దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నాడు. ఆయన ఒడికి రావాలి కానీ అందరూ దేవుడు ఎంత సంతోషిస్తాడు. దేవుడు ఎంతగానో వారిని ప్రేమిస్తున్నాడు. వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారికి ఒక భాగం అంతా దేవుడు పరలోకంలో ఒక స్థానం, ఒక భాగం మొత్తం కూడా దేవుని ఇంట ఒక భాగం అంతా ఇస్తున్నాడంట. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది 5వ వచనంలో, యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, నా ఇంట నా ప్రాకారంలోనూ ఒక భాగము వారికి ఇచ్చేదను అని ఉంది. ఎవరికి అది ఇచ్చేదంటే పైన ఉంటుంది, నా నిబంధన ఆధారము చేసుకొనుచు షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగము వారికి ఇచ్చేదను. అంటే ఒక భాగం అంతా దేవుడిస్తాడంట. అంటే పరలోకంలో ప్రభు నాకు ఆ పరలోక రాజ్యంలో వారున్న స్థలాన్ని చూపించాడు. నిజంగా దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన స్థలమునిచ్చి వారు అక్కడ ఆనందభరితులుగా నిలిచి ఉండుట ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ప్రభు ఆ స్థలానికి తీసుకెళ్ళి చూపించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నిజంగా వారికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు, ప్రత్యేకమైన స్థలం ఇచ్చాడని చాలా సంతోషపడ్డాను. నిజమే, దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు వారిని కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని క్రైస్తవులనే కాదు, ముస్లిమ్స్, హిందూస్, ప్రతి ఒక్కరి ఈ యొక్క భూమి మీద పుట్టిన ప్రతి మానవాల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమకు మనం దూరంగా ఉంటున్నాం. అయ్యో నేను పాపిని, నన్ను ప్రేమించడేమనుకుంటున్నావు, కానీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నాకు ఇలాగే ఒక నపుంసకుడైన ఒక సహోదరి నాతో మాట్లాడడం జరిగింది. నిజంగా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తాడా, మేము ఇలా ఉన్నాం కదా అని ఆమె అడిగినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, ముఖ్యంగా ముందు ప్రేమించేది మిమ్మల్ని అమ్మా, మిమ్మల్ని దేవుడు ఇష్టపడుతున్నాడమ్మా, ప్రభు ఒడికి మీరు చేరితే దేవుడు సంతోషిస్తాడు అని చెప్పినప్పుడు చాలా సంతోషించింది, చాలా ఆనందపడ్డది. మాకంటూ ఎవరూ లేరనుకున్నాము, కానీ నిజంగా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తాడా అని తన ఒక మాటకి చాలా బాధ అనిపించి నేను చెప్పినప్పుడు కొన్ని విషయాలు తనతో పంచుకున్నాను, కొన్ని మాటలు తెలియపరచాను. దేవుని విషయాలు చెప్పినప్పుడు చాలా సంతోషపడి ధైర్యం తెచ్చుకొని తను నిజంగా నేను కూడా ప్రభువులో ఉంటానమ్మా, ప్రభువుని వెంబడిస్తాను, ప్రభుతో ఉంటే ఈ భూ సంబంధమైన అవన్నీ విడిచిపెట్టి ప్రభుతో ఉంటే పరలోకం మాకున్నది అని మీరు అంటున్నారు కదా, నేను మీ వీడియోస్ చూశాను అని చెప్పినప్పుడు, నిజమే తల్లి, ఖచ్చితంగా మీరు ప్రభుతో ఉండండి, ప్రభువుని వెంబడించండి, ప్రభువులో ఉండండి, ప్రభు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను మీరు పొందుకుంటారని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డది. నిజమే, మన జీవితంలో పాపి అని మనం బాధపడుతూ కృంగిపోవటం కంటే దేవుని పాదాలు పట్టుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆ పాపం నుండి మనం విడిపించి ఆయనకు ఒడికి చేర్చుకొని మన ఎంతో సంతోషపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము పాపిని అని అనుకోవద్దు, షండుని అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే సర్వశక్తివంతుడు దేవుడు ఉన్నాడు. ఆయన చెంతకు మనం వస్తే మనం ప్రేమించి ఒడి చేర్చుకొని మన సంతోషపరుస్తూ ఆ పరలోకంలో ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, పరిశుద్ధాత్ముడా,
ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఎంతమంది చూస్తూ పొందుకుంటున్నా అతి గ్రోబి కౌస్టెన్ మిస్ బాయ్ ఖిలీరాబాసి కామ్ ది మై క్లోరాబాది కౌరిమా వెలీస్ లోడ్ ద మై హోలీ స్పిరిట్ అబాస్టిన్ మీ కౌరి మై క్లో బై కెరికా ఫ్లవరిమా విజ్ నో మై హ్యాండ్ రిస్టెల్ బి కౌరిమా వై కామ్ ది రిస్టెన్ మీ గోబ్రి కౌరి బ్లిస్టెల్ ఫ్లవరిమా నీ కృపాశీర్వాదరి కౌసిమ్ను దయచేయండి. ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.